టైమ్ 24/7. మరి ఇవాళ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉపరితల వాతావరణంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర కోస్తా ఏపీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆపవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మేఘవృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో చూసినట్టయితే వారం రోజులుగా వాతావరణం చల్లగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు ఈదుగాలులు వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 25వ తేదీన చూసినట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక మార్చి 26వ తేదీన చూసినట్టయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వేసవి వేళ ఆకాల వర్షాలు పడుతుండగా వాతావరణం చల్లగా ఉంటుంది. ఏప్రిల్లో మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమాసియా గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.